హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 18. ఎవరికి బావా? అడిగింది నవ్య భయంగా. ఎందుకే అంత భయపడుతున్నా? మనమేమీ తప్పుడు పని చేయట్లేదు. మన ప్రేమని గెలిపించుకోవడం కోసం పెళ్లి చేసుకుంటున్నాం అంతే. అర్థమవుతుందా? నువ్విందులో ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు అంటూ నవ్యకి చెప్పేసి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రామ్. చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయమే సిరి నవ్యాని అందంగా పట్టు చీరలో ముస్తాబు చేసింది. నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు నవ్య అంటూ తన నుదుటున బాసికం కట్టి బుగ్గన దిష్టి చుక్క పెట్టి మెటికలు విరిచింది సిరి. థ్యాంక్ యూ సిరి అంది నవ్య నవ్వుతూ. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అంటూ పాపని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళింది సిరి. ఇక అప్పుడే అక్కడికి వచ్చాడు రామ్. తను ప్రేమించిన తన ప్రియసఖి పట్టు చీరలో పెళ్లి బట్టల్లో కనిపిస్తూ ఉంటే మనసు నిండిపోతుంది రామ్కి. నిజంగా ఎంత బాగుందో తెలుసా, అసలు మాటలు కూడా రావట్లేదు అన్నాడు నవ్య నుదుటున ముద్దు పెట్టుకుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన సిరి చిన్నగా దగ్గి రామ్ వైపు చూస్తూ, రే, ఫస్ట్ నైట్కి ఇంకా టైం ఉందిరా, ముందు వెళ్ళి పెళ్ళి అవని. అప్పుడే అయినా ఎలా వచ్చావు? ఇక్కడికి నువ్వు రాకూడదు కదా. వెళ్ళు వెళ్ళు, మీ ఆవిడ్ని నువ్వు పెళ్లి తర్వాత అయినా తీరిగ్గా చూసుకోవచ్చు అంటూ ఉన్న సిరి వైపు ఉక్రోషంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. చూడు మీ ఆయన ఎలా చూస్తున్నాడో. ఇక పెళ్ళి అయితే మేమెవ్వరం ఉన్నా లేకపోయినా సంబంధం లేదేమో. నాకు తెలిసి పెళ్ళైన తర్వాత నిన్నిక్కడ ఒక్క క్షణం కూడా ఉంచడు. ఏ హనీమూన్కో పట్టుకొని వెళ్ళిపోతాడు చూడు అంది సిరి ఆట పట్టిస్తూ. అబ్బా సిరి, నువ్వు కూడా ఏంటి అంటూ సిగ్గుతో తల కిందకి దించేసుకుంది నవ్య. ఓహో, మా మేడం గారు సిగ్గుపడుతున్నారా? చూడ్డానికి ఎంత బావుందో అంటూ నవ్వుతూ ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చందు, ఇక వెళ్దామా, టైం అవుతుంది, ఆల్రెడీ పంతులు గారు వచ్చేసారంట, ఫోన్ చేశారు అంటూ చెప్పడంతో ఇక అందరూ ఒకే కార్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ శ్రీజ, బామ్మ, మాలిని గారితో పాటు ఇంకొక ముసుగు వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. నీకు చెప్పింది గుర్తుంది కదా, టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏం చేస్తావో తెలీదు. ఆ నవ్య పీడ ఈ రోజుతో విరగడైపోవాలి. అది పైలోకాలకి వెళ్ళిపోవాలి అంది బామ్మగారు కోపంగా. కానీ అమ్మా, రామ్ అక్కడ ఉన్నంతసేపు నవ్యాని చంపడం మన వల్ల కాదు. అది చాలా రిస్క్. దొరికితే మన పని అంతే అన్నారు మాలిని గారు భయపడుతూ. అవునమ్మమ్మ, అమ్మ చెప్పింది నిజమే అంటూ తల్లికి వంత పాడింది శ్రీజ కూడా. నాకు తెలుసే, రామ్ని ఎలా డైవర్ట్ చేయాలో నాకు బాగా తెలుసు అంటూ దూరంగా నిలబడ్డ ఇంకొక వ్యక్తి వైపు చూసి చిన్న సైగ చేసింది బామ్మగారు. ఆ వెంటనే అతను అక్కడికి వచ్చి సిరి చేతిలో ఉన్న రిషిని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. రే, రే, మా పాపరా అంటూ అరుస్తూ ఉంది సిరి. నేను వెళ్తాను అంటూ కిందకి వెళ్ళాడు రామ్ వాడిని వెంబడిస్తూ. బామ్మ, నీ ప్లాన్ సూపర్. అయినా రామ్ బావ వెళ్తాడు అని నువ్వెలా కనిపెట్టావు? ఆ చందు కూడా వెళ్ళొచ్చు కదా అడిగింది శ్రీజ. చందు కాలికి దెబ్బ తగిలిందే, వాడిప్పుడున్న పరిస్థితుల్లో చచ్చినా పరిగెత్తలేడు. అందుకే ఎలా అయినా రామ్నే వెళ్తాడు అని నాకు తెలుసు. అందుకే ఇలా ప్లాన్ చేశాను అంటూ తన పక్కనే ఉన్న షూటర్ వైపు చూసి, వాడొచ్చేలోపు పని అయిపోవాలి, ముందు అర్జెంటుగా దాన్ని కాల్చి చంపేయి అంటూ ఆర్డర్ ఇచ్చింది బామ్మగారు. ఓకే మేడం అంటూ గురి చూస్తూ ఉన్నాడు నవ్య వైపు. ఇక కరెక్ట్గా బుల్లెట్ కాల్చినప్పుడే అది చూసిన చందు నవ్య అంటూ తనని పక్కకి లాగడంతో ఆ బుల్లెట్ నవ్యాకి మిస్ అయ్యి చందు గుండెల్లో దిగిపోయింది. అది చూసిన నవ్య సిరితో పాటు అక్కడ ఉన్న నలుగురు కూడా షాక్ అయ్యారు. చందు అంటూ కింద పడ్డ చందుని పిలుస్తుంది సిరి. నవ్య మాత్రం షాక్లో అలా నిలబడిపోయి ఉండిపోయింది. అది అక్కడే ఉందిరా, దాన్ని కూడా కాల్చి చంపేయి అంటూ మాలిని గారు చెప్పడంతో అతను మరొకసారి బుల్లెట్ కాల్చాడు.
అది వెళ్ళి డైరెక్ట్‌గా నవ్య బ్రెయిన్‌లో తగిలి అలా కింద పడిపోయింది నవ్య కూడా. అక్కడ ఏం జరుగుతుందో సిరికి అర్థం కాలేదు. దూరంగా చూసిన తనకి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇక అప్పుడే పాపని ఎత్తుకెళ్ళిన వాడి దగ్గర నుంచి విడిపించి అక్కడికి వచ్చిన రామ్, చందు, నవ్య ఇద్దరూ రక్తపు మడుగుల్లో పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేయడంతో అంబులెన్స్ వచ్చి ఇద్దరిని తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అయింది. నవ్య కట్టుకున్న తెల్లని పట్టు చీర మొత్తం రక్తం వల్ల ఎర్ర రంగులోకి మారిపోయింది. సిరి చందుకి ఏమవుతుందో అన్న భయంతో ఏడుస్తూ ఉంటే రామ్ మాత్రం నవ్య వైపు చందు వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇలా చూస్తూ ఉండగానే హాస్పిటల్ రావడం, ఇద్దరిని ఎమర్జెన్సీ వార్డ్లోకి షిఫ్ట్ చేయడం రెండూ జరిగిపోయాయి. ఒక 5 నిమిషాలకి ఒక డాక్టర్ బయటికి వచ్చింది. అతను చనిపోయారు. బుల్లెట్ డైరెక్ట్‌గా గుండెలకి తగిలింది. హాస్పిటల్‌కి తీసుకొస్తున్నప్పటికే ఊపిరి ఆగిపోయింది. ఆ అమ్మాయి కండిషన్ కూడా చాలా క్రిటికల్‌గానే ఉంది. బ్రతకడానికి 75% ఛాన్స్ లేదు అన్నాడు. అతను భర్త చనిపోయాడు అన్న వార్త తెలిసిన సిరి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. సిరి అంటూ తనని పట్టుకున్నాడు రామ్. రామ్, నా చందు నా చందు చచ్చిపోయాడంటున్నారేంట్రా? నా చందు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. నేను లేకపోతే అసలు వాడు ఉండలేడురా. అలాంటిది నన్ను రిషిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడు చచ్చిపోయి ఉండడురా. ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం రా, పదరా అంటూ ఏడుస్తూ ఉంది సిరి. సిరిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు రామ్కి. సిరి ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవే అంటూ తనని ఓదారుస్తూ ఉన్నాడు రామ్. అయినా కూడా సిరి ఎంతకీ వినే పొజిషన్లో లేదు. తల్లి అంతలా ఏడుస్తూ ఉండటం చూసిన చిన్నారి రిషి కూడా ఏడుస్తూ ఉంది. రామ్ ఒక చేత్తో రిషిని ఎత్తుకొని తనని ఊరుకోపెడుతూ సిరిని ఓదారుస్తూ ఉన్నాడు. ఒక అరగంటకి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని హాస్పిటల్ నుంచి బాడీని రికవర్ చేసుకున్నాడు రామ్. ఇక తనే స్వయంగా చందుకి దహన సంస్కారాలు జరిపించాడు. సిరి మాత్రం ఒక జీవం లేని బొమ్మలా అలా ఉండిపోయింది, కాలుతున్న తన భర్త చితి వైపు చూస్తూ. ఇక్కడ చందుకి జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని తిరిగి హాస్పిటల్కి చేరుకున్నారు సిరి ఇంకా రామ్ ఇద్దరూ. డాక్టర్, నవ్యకెలా ఉంది అడిగాడు రామ్ కంగారుగా. అది మేము మా బెస్ట్ ట్రై చేస్తున్నాం. ఇంకొక 48 గంటలు గడిస్తే కానీ మేమేమీ చెప్పలేము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఇక్కడ అప్పుడే విషయం తెలిసినట్టు మాలిని, శ్రీజ హాస్పిటల్కి బయలుదేరితే వాళ్ళతో పాటు రఘు గారు, సుధాకర్ గారు, సుమిత్ర గారు కూడా అక్కడికి వచ్చారు. విషయం ఒక చిన్నది క్లారిఫికేషన్ కోసం, రఘు గారు, సుధాకర్ గారు, సుమిత్ర గారికి విషయం తెలీదు, ఓకేనా? కేవలం మాలిని, శ్రీజ ఇంకా బామ్మగారికి మాత్రమే తెలుసు వాళ్ళ ప్లాన్, ఓకే? ఎందుకొచ్చారు? అందరూ నవ్య బ్రతుకుందో లేదో, చచ్చిపోయిందో చూడ్డానికి వచ్చారా? ఇంకా చచ్చిపోలేదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ అందరి వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ చెప్పాడు రామ్. అసలేం జరిగిందిరా అడిగారు రఘు గారు బాధగా. ఏమీ అవ్వలేదు. ఏమైనా అయితే అప్పుడు నేనే వచ్చి చెప్తాను, వెళ్ళిపోండి అంటూ అందర్నీ పంపించేశాడు రామ్ కోపంగా. ఒక 48 గంటల తర్వాత అప్పుడు నవ్య ప్రాణాలతో బయటపడింది అని తెలిసిన తర్వాత అప్పుడు తిరిగి రామ్ గుండె నార్మల్గా కొట్టుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి తనని డిశ్చార్జ్ చేయడంతో సిరి, రామ్ ఇద్దరూ కలిసి తనని ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన నవ్య చాలా ఏడ్చేసింది. తన వల్ల చందు చనిపోయాడు అన్న గిల్టీ భావన తనలో ఏర్పడిపోయింది. ఇక అప్పుడే విక్రమ్ ద్వారా విషయం తెలుసుకున్న రామ్ కూడా కోపంతో ఊగిపోయాడు. నాలో ఉన్న మంచివాడిని అందరూ కలిసి చంపేశారు. ఇప్పుడు నాలో ఒక మృగం బయటకొస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇక్కడి నుంచి నేను రామ్ని కాదు, రావణ్
ఆ రావణాసురుడిలాగే మారిపోతాను అన్నాడు రామ్ గాంభీర్యంగా. ఇక విషయం తెలిసిన తర్వాత నవ్యాని తీసుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు రామ్. సిరి బాధ్యత కూడా ఒక అన్నయ్యలాగా తనే తీసుకొని సిరి ఇంకా రిషిల ప్రతి అవసరాన్ని చూసుకుంటూ ఉన్నాడు రామ్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్తో ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక ఉంటాను. బాయ్ బాయ్.